ఏజీ హాస్పిటల్లో సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని చూసి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. సోదరుడు మరణ వార్త తెలిసిన వెంటనే మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని నేరుగా హాస్పిటల్కు వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు ఇవాళ మధ్యాహ్నం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్న ఆయన హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో మరణించారు. రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1994-99 మధ్య చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్. నారా రామ్మూర్తి నాయుడు మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు మృతి చెందారు. ఏఎస్సీ హాస్పిటల్లో తమ్ముడిని చూసేందుకు ఏపీ సీఎం కూడా వెళుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ ఏఎస్సీ హాస్పిటల్స్ నుంచి లైవ్ లో మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, కిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు. తన తమ్ముడి భౌతికాయాన్ని కూడా చూసేటందుకు కూడా వచ్చారు. ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారు. నారా రోహిత్ ఉదయం నుంచి కూడా ఉద్విగ్న భరితంగా కూడా తన కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఒక్కసారిగా ఒకరిపైన ఒకరు ఆలింగనం చేసుకుని తీవ్ర విషాద ఛాయలు కూడా ఇక్కడ కమ్ముకొని ఉన్నాయి. ఎందుకంటే నారా రోహిత్ తన తండ్రి పోవడంతో తీవ్ర ఆవేదనకి గురవుతున్నారు. అట్ ది సేమ్ టైం కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మనోవేదన చెందుతున్నారు. 72 ఏళ్ల వయసులో కూడా నారా రామ్మూర్తి నాయుడు కాలం చేశాడు. ఈ నెల 14వ తేదీన కార్డియాక్ సమస్యలతోని ఆయన ఇక్కడ ఏజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే ఈ రోజు మధ్యాహ్నము కార్డియాక్ అరెస్ట్తోని ఆయన చనిపోయారంటూ కూడా ఏజీ హాస్పిటల్ అధికారికంగా కూడా ప్రకటించింది. 72 ఏళ్ల వయసులో అని కూడా చెప్పుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో నందమూరి బాలకృష్ణ, టాలీవుడ్ సూపర్ స్టార్ నట సామ్రాట్ అనే పేరుకునే నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు అయితే హాస్పిటల్కి రాలేదు. అట్ ది సేమ్ టైం యంగ్ డైనమిక్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పటి వరకు హాస్పిటల్కి అయితే రాలేదు. ప్రస్తుతం అయితే నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లోపల హాస్పిటల్ భౌతికాయం దగ్గర కూడా ఉన్నారు. సో ఎంతైనా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇది వరుసగా ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టినప్పటికీ బయటికి ఎంత ఉద్విగ్నంగా గంభీరంగా ఉన్నా కూడా ఎంతైనా బ్లడ్ రిలేషన్ తన తమ్ముడు పోవడంతో ఆయన కూడా కాస్త ఉద్విగ్న భరితంగా కూడా లోనయ్యారు. ఎందుకంటే ఒక్క తల్లి కడుపున పుట్టిన తమ్ముడు కాబట్టి ఎంతైనా కూడా ఒక వాత్సల్యము మమకారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఆ డిఎన్ఏ అనేది అంటే ప్రొఫెషనల్ రీత్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. 365 365 డేస్ 24 అవర్స్ పొలిటీషియన్ గా దేశవ్యాప్తంగా కూడా ఆయన పేరొందారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఎంత ఆయన ప్రొఫెషన్ రీత్యా కూడా ఆయన బాధ్యత గల పదవిలో ఉన్నా కూడా ఎంతైనా కుటుంబ సభ్యుడు, సొంత తమ్ముడు కాబట్టి ఆయన కూడా కాస్త బాధలోనే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నారా రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 99 మధ్యలో కూడా చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. అనంతరం కూడా ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. తన కుమారుణ్ణి అప్బ్రింగింగ్ అంటే పెంచే దాంట్లో కూడా ఆయన చాలా పూర్తిగా లీనమైపోయి తన కొడుకుని టాలీవుడ్కి పరిచయం చేయాలంటూ కూడా ఆయన అట్ ది సేమ్ టైం ఆయన కూడా టాలీవుడ్లో కూడా పలు పరిచయాలు ఉన్నాయి నిర్మాతలు, దర్శకులతోని. అట్ ది సేమ్ టైం తన కొడుకుని కూడా టాలీవుడ్లో ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఇంకా నారా రోహిత్ అయితే తనదైన శైలిలో కూడా పలు రకాల అంటే పబ్లిక్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీలు కూడా చాలా చేశాడు. మంచి యాక్టర్గా కూడా పేరొందాడు. టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న స్టార్లతోని కూడా ఆయన కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్తోని కూడా పోటీ పడుతున్నారు. సో ఇప్పుడు నారా రోహిత్ తన తండ్రి ఏదైతే చిన్నప్పటి నుంచి తన కోసం కష్టపడి తనను టాలీవుడ్లో ఎస్టాబ్లిష్ చేశాడో ఇప్పుడు తన తండ్రి పోవడంతో తను ఒక ఉద్విగ్న భరితానికి లోనయ్యాడు. అట్ ది సేమ్ టైం ఒక పెద్ద లాస్ ఏంటంటే తండ్రి అనేది ఇంకా తన జీవితానికి దిక్సూచిగా కూడా భావించే నారా రోహిత్ తన తండ్రి పోవడం పట్ల చాలా బాధాకరంగా కూడా ఉంది. ప్రస్తుతం ఏజీ హాస్పిటల్లో కూడా
చంద్రబాబు నాయుడు బంధువులకు సంబంధించి అందరూ కూడా ఒక్కొక్కరు ఇక్కడ చేరుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం నారా చంద్రబాబు నాయుడు ఇన్లాస్ అంటే అత్తగారి సైడ్ ఇటు నందమూరి బాలకృష్ణ కానీ మిగతా తన బావమరుదులు కానీ ఎట్ ది సేమ్ టైం దగ్గుపాటి పురంధేశ్వరి మిగతా వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఒక్కరు హాస్పిటల్ చేరుకుంటారనేది కూడా సమాచారము. అయితే ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తుతము ఇక్కడ లోపల ఎక్కడ అంత్యక్రియలు అనేది ఫ్యూనరల్ ప్రొసీజర్ అనేది ఎక్కడ చేయాలి ఎక్కడ ప్రాసెస్ చేయాలి అనేది కూడా ప్రస్తుతము కుటుంబ సభ్యుల లోపల ఏజీ హాస్పిటల్లో చర్చించుకున్నట్లు కూడా మనకు సమాచారము. కానీ నారా చంద్రబాబు నాయుడు చూసుకుంటే ఆయన యూజువల్గానే గంభీరంగా ఉంటారు. కానీ కాస్త ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కాన్వాయ్లో వెళ్తున్నప్పుడు కూడా పాత్రికేయ మిత్రులందరినీ కూడా చూస్తూ అభివాదం చేస్తూ వెళ్లారు. ఆయన మొహంలో కూడా కాస్త ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది విషాద ఛాయలో తన తమ్ముడిని కోల్పోవడం కూడా ఆయనకు కూడా బాధాకర విషయము. సో ప్రస్తుతానికి లోపల అటు డాక్టర్లతోని అసలు ఎందుకు ఇలా ఆల్ ఆఫ్ సడన్ గా కార్డియాక్ అరెస్ట్ ఎందుకు జరిగింది అంటే ఆయనకు గడిచిన కొద్ది రోజులుగా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఆయనకి 72 years ఉండడం కూడా అదొక మరొకటి. అండ్ అట్ ది సేమ్ టైం అంత్యక్రియలకు సంబంధించి భౌతిక కాయాన్ని ఎక్కడికి నారాపల్లికి తరలించే అవకాశం ఉందా లేకపోతే హైదరాబాద్ లోనే జరిగే అవకాశం ఉందా? తన తండ్రి ఖర్జూర నాయుడు నుంచి వారసత్వంగా వచ్చిన నారాయవారి పల్లిలో ఏదైతే వ్యవసాయ క్షేత్రం ఉందో అక్కడే కూడా అంత్యక్రియలు చేస్తారని కూడా కొంతమంది అక్కడక్కడ కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇప్పుడు ఒక అన్నగా ఇంటి పెద్దగా కూడా నారా చంద్రబాబు నాయుడు ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. సో లోపల ఏం జరుగుతుందనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం లోపల కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధలో విషాద ఛాయలు అమలుకొని ఉన్నాయి. సో తదుపరి కార్యాచరణ ఏంటి అనేది కూడా కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దీనిపైన మరి కాసేపట్లో కూడా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారు అనేది కూడా దానిపైన మనకి పూర్తి సమాచారం మరి కాసేపట్లో రానుంది. ఈమో బిందు రైట్. అలాగంటే ఇప్పటికి అంటే నారా రోహిత్ తండ్రి ఇప్పుడు సో టాలీవుడ్ నుంచి ఎవరైనా కూడా హీరోస్ హాస్పిటల్కి రావడం జరిగిందా? అయితే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి ఏంటంటే ఇక్కడ పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియా మిత్రులు కూడా కాస్త ఒక రకంగా చెప్పాలంటే ఆంక్షలే విధించారు. లోపలికి ఎవరిని కూడా వెళ్ళలేట్లేదు. ఈవెన్ దో పేషెంట్లు ఎవరైతే ఉన్నా పేషెంట్ అటెండీస్ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పాసులు చూపిస్తేనే లోపలికి వెళ్తున్నారు. ఎందుకంటే భద్రతా రీత్యా నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయనకి జెడ్ కేటగిరీలో దాదాపు సుదీర్ఘంగా 20 ఏళ్ల నియర్లీ 20 years నుంచి కూడా ఆయనకి జెడ్ కేటగిరీ భద్రత అనే ఉన్నది. భద్రత దృష్ట్యా కూడా అందరినీ కూడా లోపలికి అలో చేయట్లేదు. అయితే ఇక్కడ బయట మాత్రం మనం చూసుకుంటే ప్రముఖుల కార్లు అయితే వెళ్తున్నాయి. ఇప్పుడే ఒక కాన్వాయ్ వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన మంత్రి వెళ్లారా లేకపోతే తెలంగాణకు చెందిన మంత్రి వెళ్లారా అనేది కూడా ఒక సందిగ్ధత నెలకొని ఉంది. ఎట్ ది సేమ్ టైం చాలా మటుకు కూడా లగ్జరీ కార్లు వెళ్తున్నాయి. బెంజ్, BMW, బెంట్లీ కార్స్ కూడా వెళ్తున్నాయి. సినీ ప్రముఖులు కూడా కొంతమంది వెళ్లి నారా రోహిత్ ని పరామర్శిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. వారందరూ కూడా బయటికి వస్తే ఎవరెవరు వెళ్లారనేది కూడా మనకు అక్యురేట్ గా సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఈమో బిందు. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏజీ హాస్పిటల్లో సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని చూసి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. సోదరుడు మరణ వార్త తెలిసిన వెంటనే మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని నేరుగా హాస్పిటల్కు వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు ఇవాళ మధ్యాహ్నం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్న ఆయన హైదరాబాద్లోని ఏహెచ్ హాస్పిటల్లో మరణించారు. రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1994-99 మధ్య చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్. నారా రామ్మూర్తి నాయుడు మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు. 1952లో జన్మించిన రామ్మూర్తి నాయుడు ఆయన మాజీ ఎమ్మెల్యే. ఒకసారి 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత దాని తర్వాత మరొకసారి పోటీ చేసినప్పటికీ కూడా ఓడిపోయాడు. దాంతో
కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత ఆరోగ్యం కూడా సహకరించని నేపథ్యంలో రాజకీయాల్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి సందర్భం. ఒక దశలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడుతో కూడా సొంత అన్నతో కూడా కొంత రాజకీయంగా విభేదించినటువంటి రామ్మూర్తి నాయుడు దాని తర్వాత అసలు విషయం తెలుసుకొని అంటే తప్పు తెలుసుకొని అన్న దగ్గరికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత కూడా అప్పుడు మరో రాజకీయ పార్టీ నుంచి సొంత అన్న మీదనే రాజకీయంగా విమర్శలు చేశాడు. కానీ దాని తర్వాత మళ్ళీ తన సరిదిద్దుకొని చంద్రబాబు దగ్గరికి రావడం, చంద్రబాబు కూడా పాత విషయాలన్నీ కూడా మర్చిపోయి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన్ని ఆలింగనం చేసుకోవడం అవన్నీ కూడా జరిగిపోయాయి. ఇదంతా కూడా 25 ఏళ్ల క్రితం ముచ్చట. దాని తర్వాత అప్పటి నుంచి కూడా సైక్యతగానే తమ్ముడు రామ్మూర్తి నాయుడుతో చంద్రబాబు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా కూడా రామ్మూర్తి నాయుడు మరణం అనేది ఆయన రాజకీయంగా కావచ్చు లేదా కుటుంబ సభ్యులకు కావచ్చు తీరని లోటుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. రామ్మూర్తి నాయుడు తండ్రి ఖర్జూరా నాయుడు, తల్లి అమ్మనమ్మ. చంద్రబాబు నాయుడు అదేవిధంగా రామ్మూర్తి నాయుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు. ఈ ఇద్దరికి అమ్మనమ్మ, ఖర్జూరా నాయుడు ఫాదర్ అండ్ మదరు. అమ్మనమ్మ కూడా చాలా ఏళ్ల క్రితమే చనిపోయినటువంటి సందర్భం. ఖర్జూరా నాయుడు కూడా చాలా ఏళ్ళైంది. అయితే ప్రజెంట్ రామ్మూర్తి నాయుడుకు అనారోగ్య సమస్య ఎదుర్కొన్న నేపథ్యంలో మొన్న శనివారం నాడు రీసెంట్ గానే హాస్పిటల్లో ఏఏజీ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. కొంత పల్మనరీ డిసీజ్ అండ్ కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లంతో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్లో గచ్చిబౌలిలో జాయిన్ చేయడం జరిగింది. చేరుతున్న సమయంలోనే హాస్పిటల్లో వైద్యులు చెప్పారు చాలా సీరియస్ కండిషన్ ఉందని కూడా చెప్పారు. కానీ దురదృష్టకరం మనకు మధ్యాహ్నం రామ్మూర్తి నాయుడు చనిపోయినట్టుగా కూడా ఏజీ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ లో చెప్పిన నేపథ్యంలో ఉటావుటిన చంద్రబాబు నాయుడు వాస్తవానికి మహారాష్ట్ర పర్యటన ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బిజీ షెడ్యూల్లో ఉన్న నేపథ్యంలో ఆయన వెంటనే తిరిగి అటు వెళ్లకుండా ఢిల్లీ కూడా అవన్నీ రద్దు చేసుకొని హైదరాబాద్ కు వచ్చారు. కాసేపటి క్రితమే ఏజీ హాస్పిటల్ కు చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అదేవిధంగా కొంతమంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చాలా మంది కూడా ఏజీ హాస్పిటల్ కు ఒక్కొక్కరిగా వస్తున్నారు. రావడంతో కూడా కొంత బాగా ఉదయంతో కనిపించారు చంద్రబాబు. ఎందుకంటే సొంత బ్రదర్ కాబట్టి కొంత ఫీలింగ్ ఉంటుంది. మొత్తానికి హాస్పిటల్లో వైద్యులతో కాసేపు ముచ్చటిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా అంత సీరియస్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా డాక్టర్లతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పుడు కూడా 72 ఏళ్ల రామ్మూర్తి నాయుడు మరణం అనేది ఆ కుటుంబానికే కాదు రాజకీయం జరిగిందని కూడా రాజకీయ నాయకులు ఇప్పటికే చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గవర్నర్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరూ గతంలో 94 బ్యాచ్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఒక్కొక్కరు చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలు, ఆనాటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా రామ్మూర్తి నాయుడుకు కండోలెన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రామ్మూర్తి నాయుడు తర్వాత 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ దాని తర్వాత ఆయన పూర్తిగా ఆరోగ్యం సహకరించక కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. ప్రజెంట్ ఉన్నటువంటి రోహిత్ సినీ హీరో, ఆయన తనయుడిగా చెప్పొచ్చు. ఆయన పలు సినిమాల్లో కూడా చేశారు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీతో కొంత సంబంధాలు ఉండడం, రాజకీయంగా ఆయన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏజీ హాస్పిటల్ తో పాటు రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నారావారిపల్లెకు తీసుకెళ్తారన్నటువంటి విషయం అయితే మనకు తెలుస్తోంది. ఏదైనప్పుడు కూడా అంటే నరేందర్ ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. సో ఇప్పటికే ఏంటి హాస్పిటల్ దగ్గరికి ఎవరైనా చేరుకున్నారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఒక్కొక్కరు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి నేతలందరూ అయితే ఇప్పటికి వచ్చారు. మనం చూడాలి. ఇప్పటికే నారా లోకేష్ ఐటీ మినిస్టరు అదేవిధంగా చంద్రబాబు నాయుడు తనయుడు అక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. అదేవిధంగా రోహిత్ వాళ్ళ రామ్మూర్తి నాయుడు కొడుకు కూడా అక్కడికి ఇప్పటికే ఉన్నారు. అదే సమయంలో వాళ్ళ ఇంకో కొడుకు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ బంధువులు, దగ్గర స్నేహితులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక్కొక్కరు కూడా ఏజీ హాస్పిటల్కు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు ఇక్కడి నుంచి నారావారిపల్లెకు పార్థివ దేహాన్ని తరలిస్తారన్నటువంటి సమాచారం ఉంది. రేపు అక్కడ ఆదివారం నాడు మధ్యాహ్నం అంత్యక్రియలు జరుపుతారు. దీనికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి పలువురు
మంత్రులు కూడా అక్కడికి హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డిది ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. మొత్తానికైతే ఇప్పటికి మహారాష్ట్ర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన మహారాష్ట్రలో ఉన్నారు. చూడాలి ఆయన రేపు కార్యక్రమానికి హాజరవుతాడా లేదని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డితో కూడా సత్సంబంధాలు చాలా ఉన్నాయి. గతంలో ఆయన టైంలో ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుతో దగ్గర సంబంధం తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా వెళ్తారా అనేది కూడా ఆలోచన ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించారన్న వార్త చాలా మందిలో దిగ్భ్రాంతి సందర్భం అయితే మనం వస్తున్నాం. దీంతో కొంతమంది ఇప్పటికే హాస్పిటల్కి వస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడుకు చాలా మంది కూడా వచ్చి పలకరించేందుకు వస్తున్నారు. అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉండడంతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే రామ్మూర్తి నాయుడు కుమారుడు రోహిత్ కి కుటుంబ సభ్యులకు సంతాపం చెప్తున్నారు. పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే తన సానుభూతిని వ్యక్తపరిచారు. రేపు అక్కడ అంత్యక్రియలు కూడా ఆయన పాల్గొంటారు. అదేవిధంగా మంత్రులు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పూర్తిగా మంత్రిమండలి అంతా రేపు అక్కడికి చేరుకుంటారు నారావారిపల్లెకు. తెలంగాణకు సంబంధించినటువంటి పలువురు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా కూడా రామ్మూర్తి లేడైనటువంటి వార్త తెలడంతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఇక్కడికి ఒక్కొక్కరుగా ఏజీ హాస్పిటల్ కూడా హైదరాబాద్ లోతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కడసారి చూసేందుకు వస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. రామ్మూర్తి నాయుడుది ఒక డిఫరెంట్ స్టైల్ గా మనం చూడాలి. రామ్మూర్తి నాయుడు చంద్రబాబు నాయుడుతో కొంతకాలం ఆయన విభేదించినప్పటికీ కూడా తన తప్పుడు తెలుసుకొని మళ్ళీ అన్న దగ్గరికి రావడం, అన్న కూడా దాన్ని క్షమించి వదిలేయడం, ఇవన్నీ కూడా మనం 25 ఏళ్ల క్రితం చూసాం. దాని తర్వాత మళ్ళీ పూర్తిగా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ కమ్మని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. అయినప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొంత పార్టీకి దూరం అవుతూ వచ్చారు. ప్రస్తుతం 5 ఏళ్లు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కొంత సంచలనమైనటువంటి నేతగా ఆనాడు కనిపించారు. ఒక దశలో అవతల పార్టీ నుంచి కూడా ఆయనని పావుగా చేసుకొని చంద్రబాబు నాయుడు మీదనే తిట్టించినటువంటి సందర్భాన్ని మనం ఆనాడు గమనిస్తే ఉంది. కానీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు బ్రాడ్ మైండ్ కాబట్టి కొంతవరకు తమ్ముని వ్యాఖ్యల్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు, క్షమించి వదిలేసినటువంటి పరిస్థితి చూశాం. ఏదైనప్పుడు కూడా సొంత తమ్ముడు మరణించారనే వార్త తెలుసుకున్న వెంటనే ఏదైనప్పటికీ ఆయనే వెంటనే ఇతర షెడ్యూల్ అంత బిజీ ఉన్నప్పటికీ ఏజీ హాస్పిటల్కి వచ్చారు. నరేందర్ అయితే రైట్ నరేందర్, మీరు అలానే లైన్ లో ఉండండి. ఏజీ హాస్పిటల్ దగ్గరికి వెళదాం. ఏజీ హాస్పిటల్లో సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని చూసి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. సోదరుడు మరణ వార్త తెలిసిన వెంటనే మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని నేరుగా హాస్పిటల్కు వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏజీ హాస్పిటల్ కి చేరుకున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ లైవ్ లో మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇక్కడ ఒక్కొక్కరు కూడా సినీ తారులు కూడా తరలి వచ్చి భౌతికాయాన్ని కూడా పరామర్శిస్తున్నారు. ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా చేరుకున్నారు. అలాగే ప్రముఖ నటుడు రాజశేఖర్ సతీమణి జీవిత కూడా ఇక్కడ చేరుకొని కూడా నారా రోహిత్ ని కండోలెన్స్ కూడా తెలిపారు, సంతాపం తెలిపారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాసేపట్లో హాస్పిటల్ నుండి కూడా బయటికి రాబోతున్నారు. ఆయన తన తమ్ముడి భౌతికాయాన్ని ఆఖరిసారిగా కూడా చూసుకున్నారు. అయితే మోస్ట్లీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అంత్యక్రియలు జరగబోతున్నాయనేది కూడా ప్రస్తుతము మనకు అందుతున్న సమాచారము. ఆ వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో నారావారిపల్లెల్లో అక్కడే కూడా చేయబోతున్నారు అనేది కూడా మనకు అందుతున్న సమాచారము. అయితే సినీ ప్రముఖుల్లో కూడా ఇప్పటివరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు వెళ్లి రోహిత్ ని పరామర్శించారు. అండ్ అట్ ది సేమ్ టైం నటి జీవిత కూడా వెళ్లారు. ఇంకా ఒక్కొక్కరు కూడా టీటీడీ బోర్డు మెంబర్ నర్సిరెడ్డి, కరీంనగర్ లో తెలంగాణ టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన నర్సిరెడ్డి కూడా కాసేపటి కిందట
కూడా నారా రామ్మూర్తి నాయుడు భౌతికాయాన్ని కూడా పరామర్శించి కూడా ఆయన కూడా వెనుదిరిగారు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా లోపల ఏఏజీ హాస్పిటల్లో ఉన్నారు. మరో 2 నిమిషాల్లో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాస్పిటల్ నుండి కూడా బయలుదేరనున్నారు. మనమందరం కూడా విజువల్లో చూస్తున్నాము. ఇక్కడికి పోలీసులు అందరినీ కూడా లోపల ఉన్న కార్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మహారాష్ట్ర క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకున్నారని చెబుతున్నారు. మరి చివరి నిమిషంలో ఎంతైనా సోదరుడు కాబట్టి రేపు పొద్దున అంత్యక్రియలు అయ్యాక ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళతారా ఏంది అనేది కూడా ఒక మీమాంస నెలకొని ఉంది. అయితే ముందుగా అనుకున్నట్టు ఎంతైనా కూడా బ్లడ్ రిలేషన్స్ సేమ్ టీఎన్ఏ కాబట్టి ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ తిరిగి కూడా ఆయన లైఫ్లో తన తమ్ముడిని చూసుకోలేడు. ఎందుకంటే ఇది ఆఖరి చూపు. అట్ ది సేమ్ టైం తన తమ్ముడి అంత్యక్రియలు కూడా దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి పెద్దదిగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉంది. సో ఇప్పటికే టీడీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు అలాగే వివిధ కార్పొరేషన్లకు చెందిన మెంబర్లు కూడా అందరూ కూడా ఇక్కడ చేరుకొని ఏజీ హాస్పిటల్ దగ్గర కూడా భౌతికాయాన్ని నివాళులు అర్పిస్తున్నారు. అండ్ నారా రోహిత్ కి కూడా సంతాపం. అంటే శ్రీచరణ్ ఎప్పుడంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి నారా ఫ్యామిలీకి కూడా అంటే పెద్ద ఎత్తున ఒక గ్యాప్ ఉందని ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మనం గమనిస్తే అంటే ఎప్పుడూ కూడా ఫ్యామిలీ కార్యక్రమాలు కానీ ఫంక్షన్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు హాజరవ్వని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉందా? అసలు ఆ డీటెయిల్స్ ఏంటి? హిమబిందు, ఇప్పుడు రాజకీయాల గురించి మనం ప్రస్తావించుకోవడం సబబు కాదే అనిపిస్తుంది. కాకపోతే మీరు అన్నట్టు కూడా కొద్ది రోజులుగా కూడా ఈ ఫ్యామిలీలో కొన్ని డిస్ప్యూట్స్ అంటే ఒపీనియన్స్లో డిఫరెన్సెస్ ఉన్నాయనేది కూడా చాలా క్లియర్గా కూడా స్పష్టమవుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం చేసినప్పుడు కూడా డయాస్ పైన జూనియర్ ఎన్టీఆర్ని పిలవలేదని కూడా జరిగింది. కానీ ఎంతైనా కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కి దగ్గరి రిలేటివ్ కూడా జూనియర్ ఎన్టీఆర్. ఎట్ ది సేమ్ టైం అంటే నారా చంద్రబాబు నాయుడు చెల్లెలి కూతురుని కూడా నారాయణ శ్రీనివాస్ కూతురుని కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసుకున్నారు. ఎట్ ది సేమ్ టైం తన మామగారికి బావమరిది పోవడము కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే నారా చంద్రబాబు నాయుడుకి క్లోజ్ రిలేషన్ ఇటు నందమూరి బాలకృష్ణ కుటుంబం కానీ ఎట్ ది సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా దగ్గరి సంబంధం అని కూడా చెప్పుకోవాలి. సో మరి ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇక్కడికి వచ్చిన దాఖలు లేవు. మరి ఒకవేళ రేపు అంత్యక్రియలో పాల్గొంటారా అనేది కూడా ఒకటి చర్చనీయాంశంగా మారింది. సో ఫ్యామిలీ అన్నాక ఆబ్వియస్లీగా అందరికీ కూడా ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం కూడా సిమిలర్గా జూనియర్ ఎన్టీఆర్తో పాటు నారా ఫ్యామిలీకి కూడా ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉన్నాయని కూడా ప్రచారంలో ఉంది. దీనికి కొన్ని ఉదంతాలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ ప్రస్తుతం రాజకీయాల కంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఈ సిచ్యువేషన్లో రాజకీయాలకు మాట్లాడుకోవడమే బెటర్. అండ్ అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా మేబీ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఆయన ఇప్పటి వరకు అయితే టాటా ఏజీ హాస్పిటల్కి అయితే చేరుకోలేదని చెప్పుకోవచ్చు మనం. ఏమో బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీ.